మా మోక్షం அப்படிங்கிறதுக்கு ఫస్ట్ యూ షుడ్ నో ద డెఫినేషన్ ఫర్ మోక్ష. తతో విద్వాన్ పుణ్యపాపే వితూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి. సో ఇక్కడి నుంచి మనం మోక్షం పోతున్నాం అంటే పుణ్యకర్మ పాపకర్మను రెండు వదిలేయాలి. రెండు వదిలేసిన తర్వాత మనం మోక్షం పోవడానికి వచ్చు. పుణ్యం మాత్రం ఎక్కువ చేసి మీరు చెప్పారు కదా, ఇలాంటివి ఉన్నారు అలాంటివి ఉన్నారు ధర్మ మార్గం ఉన్నారు అన్నీ చేస్తారా పుణ్యం దా వస్తుంది. మ్యాక్సిమం మనము స్వర్గానికి పోవచ్చు. స్వర్గం నుంచి మళ్ళీ మనం కిందకి రావడం పంచాగ్ని విద్య అని ఉంది. ఐ థింక్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ యూ. పంచాగ్ని విద్య ఎంత దూరం అక్కడి నుంచి కింద ఆత్మ ఎంత కష్టపడి ఒక ఆత్మకి ఒక శరీరం దొరికిందని పంచాగ్ని విద్యలో చాందోగ్య ఉపనిషత్తులో ఉంది. సో చేసిన పుణ్యంకి మనం మ్యాక్సిమం మనకి ఎక్కడ దొరుకుతాయి? పుణ్యలోకమాన స్వర్గం మనకి దొరుకుతుంది. కానీ మోక్షం పోవడానికి శరణాగతి ఒక్కదే మార్గం. కర్మ, జ్ఞాన, భక్తి, శరణాగతి ఇది నాలుగా మోక్షத்துக்கான మార్గమే కానీ వేరే ఏం మార్గం లేదు. భక్తితో మనం మోక్షం పోవచ్చా? పోవచ్చు. భక్తితో దాంట్లో భక్తితో మోక్షం పోవడంలో రెండు ప్రాబ్లం ఉంది. ఒకటి భక్తి యోగం, అదావదు గీతలో కృష్ణుడు చెప్పిన భక్తి యోగం చెయ్యడానికి త్రివర్ణికులకు మాత్రమే యోగ్యత ఉంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యాలకు మాత్రమే యోగ్యత ఉంది. దీంట్లో పురుషాలకు మాత్రమే యోగ్యత ఉంది. మీరు తప్ప అనుకున్నా కూడా కానీ శాస్త్రం ఇదా. పురుషుడికి మాత్రం దా కర్మయోగం. ఎందుకంటే భక్తి యోగం రది థర్డ్ స్టెప్. దానికి కింద రెండు స్టెప్ ఉంది. ఒకటి కర్మయోగం, ఇంకొకటి జ్ఞానయోగం. కర్మయోగం చెయ్యాలంటే సంధ్యావందనము, అగ్నికార్యం చేయాలంటే వేదాధ్యయనం చెయ్యాలి. వేదాధ్యయనం చేసిన తరువాత కర్మయోగం దగ్గర పోవడానికి కుదురుతుంది. సో కర్మయోగం చేయడానికి వేదాధ్యయనం చెయ్యాలంటే వేదాధ్యయనకి అధికారం ఎవరికి ఉందో వాళ్ళు మాత్రమే కర్మయోగం చెయ్యవచ్చు. కర్మయోగం చేసిన అధికారికి మాత్రమే జ్ఞానయోగం ఫలితమవుతుంది. జ్ఞానయోగం చేసిన అధికారికి మాత్రమే భక్తి యోగం ఫలితమవుతుంది. భక్తి యోగంలో ఉన్న మొదటి కష్టం ఇది. త్రివర్ణికలు అదువు పురుషాలకు మాత్రమే. రెండు, భక్తి యోగంలో కర్మావసానే ముక్తి శాసనం ఉంది. అంటే ఈ మనం సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ రెండు ఉంది మనకి. సంచిత కర్మ అంటే మనం ఇదికి మున్ని ఎన్ని జన్మాంతరంగా చేసిన పుణ్యపాపం అన్నీ ఒక మూటలా ఉంది దేవుడి దగ్గర. సంచిత అనే బ్యాగ్, సంచిక అని చెప్తాం కదా, బ్యాగా ఉంది స్వామివారి దగ్గర. మూటలా ఉంది పాపం కానీ పుణ్యం కానీ కర్మ. ప్రారబ్ధ కర్మ అంటే ఈ దేహం మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆత్మకి ఈ దేహం దొరికింది కదా, ఆ దొరికినది కోసం స్వామివారు సంచిత కర్మ నుంచి ఒక కర్మ తీసి ఈ దేహంకి ఇచ్చేసి మనకి జన్మ ఇస్తారు. కర్మ వల్లదా దేహం. కర్మ పోయిందంటే దేహం ఉండదు. ఇది ప్రారబ్ధ కర్మ. మనం భక్తి యోగం చెప్పినాం కదా ముందుకు, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగం అని. అలాంటి కర్మ జ్ఞానం ఆగిన తర్వాత భక్తి యోగం మనం స్టార్ట్ చేసినప్పుడు స్వామి ఏం చేస్తారంటే ఆ సంచిత కర్మ మొత్తంగా భస్మం చేస్తారు. మొత్తం సంచిత కర్మ భక్తి యోగం స్టార్ట్ అయిన వెంటనే మొత్తం సంచిత కర్మ భస్మం అవుతుంది. కానీ ప్రారబ్ధ కర్మ అని ఒకటి ఉంది కదా, మనం ఈ జన్మం పుట్టినది కోసం వచ్చిన కర్మ, అది భక్తి యోగం చేసిన వారికి ఎప్పుడు భక్తి యోగం పూర్తి అవుతుందో అది వరకు మళ్ళీ దేహం వస్తుందే ఉంది. ఈ దేహం అంది ఈ చనిపోయినా కదా, మళ్ళీ నెక్స్ట్ జన్మం అని ఇంకా జన్మమా మనం పుట్టాలి. ఇది కర్మ అవసానే ముక్తి శ్రాద్ధ. కర్మ ఎప్పుడు అవుతుందో పూర్తి అవుతుందో అప్పుదా ముక్తి. కానీ శరణాగతి చేసిన వారికి ఎలా అంటే, శరణాగతిలో నేను చెప్పిన ఇది రెండు ప్రాబ్లము లేదు. శరణాగతి కదా సమాశ్రయణం. ఒకటి
ఇది త్రివర్ణిక కాదు, సర్వాధికారి, అందరూ చేయవచ్చు. ఏంటంటే విభీషణుని ఒక రాక్షసు చేస్తారు. ఆ తర్వాత ద్రౌపది ఒక ఆమె లేడీ చేసింది శరణాగతి. ఒక కాకాసుడు శరణాగతి చేశారు. ఒక మృగం గజేంద్ర ఆడవాన్ని శరణాగతి చేస్తారు. ఇలాంటి అన్ని త్రియగ్ స్థావర జంగమ ఎద్దు విద్యా విభాగం లేకుండా ఎవరివైనా చేయవచ్చు ఈ శరణాగతి మార్గం. 4 వర్ణతారం చేయవచ్చు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర 4 వర్ణతారం చేయవచ్చు. అదే విషయం ఇదిలా. సో భక్తి యోగంలో ఉన్న అధికార లక్షణం ఇది లేవు, అందరూ సర్వాధికారి. రెండో అదిలా కర్మావసానే ముక్తి శాస్త్రం. భక్తి యోగనకు శరణాగతి ఉన్న వరకు ఇద్దరికి ఒక్క విషయం ఈక్వల్. ఏదంటే అంత సంచిత కర్మ ఉంది కదా, ఆ సంచిత కర్మ ఇద్దరికి అంత సాధనం యోగం స్టార్ట్ అయినప్పుడు, భక్తి యోగం స్టార్ట్ అయినప్పుడు, అదేవిధంగా శరణాగతి చేసినప్పుడు స్వామి ఏం చేస్తారంటే ఆ సంచిత కర్మ ఇద్దరికి భస్మం చేస్తారు. కానీ భక్తి యోగ నిష్ఠకి జన్మమా అది కర్మ పూర్తిగా అనుభవం చేసి మోక్షం పోవాలి. శరణాగతి చేసిన వారికి దేహావసానే ముక్తి స్యాత్. వరదరాజ్ స్వామియోட 6 వార్తలో ఇది ఉంది. దేహావసానే ముక్తి స్యాత్. ఈ శరీరం ఎప్పుడు పోతుందో అప్పుడే ఆయనకి మోక్షం. ఇదిదా ఇద్దరికి ఉన్న డిఫరెన్స్. అందుకంటే మీరు చెప్పినదన్న భక్తి యోగము చేసుకోవచ్చు, కానీ జన్మాంతరం అవుతుంది. కానీ శరణాగతిలో అది జన్మాంతరం రావదు. ఇప్పుడు ఈ జన్మలో ఏ శరీరంలో మనం శరణాగతి చేస్తామో ఆ శరీరంతోనే మనం ఆ శరీరం వల్లవే మనం మోక్షం పోవచ్చు.